ఈ ఒక్క ఆలయాన్ని దర్శిస్తే 1000 శివాలయాలను దర్శించినంత పుణ్యం. బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం ఒకసారి దర్శించుకుంటే 1000 శివలింగాలను దర్శించినంత ప్రయోజనం కలుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. అటువంటి శివాలయం శ్రీకాకుళంలో ఉంది. శ్రీముఖలింగం గ్రామంలో ఉన్న సోమేశ్వర స్వామి దేవాలయంను విశిష్టతను తెలుసుకుంటే ఎంతో పుణ్యఫలమని చెబుతున్నారు. ఏ దేవాలయం అయినా తూర్పు ముఖంగా ఉంటుంది, కానీ సోమేశ్వర స్వామి దేవాలయం మాత్రం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఈ దేవాలయంలో సాయంత్రం సూర్య కిరణాలు, రాత్రి చంద్రకిరణాలు సోమేశ్వర స్వామి దేవాలయం లోపల గల శివలింగం పైన పడటం ఇక్కడి విశేషం. సోమేశ్వర స్వామి దేవాలయం పురాణం ప్రసిద్ధి. పూర్వము దక్ష మహారాజు తన 64 మంది కుమార్తెలు ఉన్నారన్నారు. వారిలో 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించారని అర్చకులు చెప్పారు. కాని చంద్రుడు తార రోహిణి అనే 2 భార్యలతో సఖ్యంగా ఉంటున్నాడు. మిగిలిన వారితో ఉండటం లేదని దక్షునితో కుమార్తెలు చెప్పగా దక్షుడు చంద్రుడిని పిలిచి మందలించారని తెలిపారు. అయినా చంద్రుడు వినడు. అందుకు దక్షుడు చంద్రుడికి కుష్ఠురోగం రావాలి అని శపించగా చంద్రుడు తన కుష్ఠు వ్యాధిని నివారణ కోసం ఎన్నో పుణ్య నదులలో తీర్థములలో స్నానం ఆచరించిన ఆయన కుష్ఠు వ్యాధి పోదని చెప్పారు. కొన్ని రోజులకు వంశధార నదిలో స్నానం చేయగా తన కుష్ఠు వ్యాధి నయం అవుతుందని పురాణాల్లో లిఖించబడి, అందుకుగాను చంద్రుడు తన స్వహస్తములతో బ్రహ్మ సూత్రము కలిగిన శివలింగాన్ని పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠింపచేస్తాడన్నారు. ఈ బ్రహ్మసూత్రం గల లింగాన్ని దర్శించిన 1000 శివలింగాలను దర్శించినంత ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఆరోగ్యపరంగా ఎటువంటి బాధలు ఉన్న ఈ లింగాన్ని దర్శించుకుని అభిషేకం చేసిన వారి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారన్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.